ఇక్కడ గురజాడ అప్పారావు గారి మునిమనవులు ఉన్నారు. కానీ నన్ను కూడా ఆయనకు తెలుగు భాషకు సాహిత్యానికి సంబంధించినటువంటి వారసురాలిగా మనవరాలిగా భావిస్తున్నాను. అంటే మీకు అర్థమైంది. నేను ఇందాక మనకి విజయలక్ష్మి గారు చెప్పినట్టుగా నేను గురజాడ అప్పారావు గారి ప్రేమికురాల్ని. ప్రేమ గురించి చెప్పారు కదా ఆమె. ఎందుకు నేను ఆయన్ని ప్రేమిస్తున్నానో అవి 4 మాటల్లో మీకు చెప్తాను. గురజాడ అప్పారావు గారు ఇవాళ వర్ధంతి అన్నారు కదా, జయంతిగానే భావిద్దాం. పెద్దవాళ్ల మరణాన్ని పండగగా చేసుకోమంటారు కాబట్టి 2 జయంతులు అనుకుందాం. ఒక జయంతి అక్టోబర్లో వస్తే, ఒక జయంతి అక్టోబర్ కాదు సెప్టెంబర్లో వస్తే, ఒక జయంతి నవంబర్లో వచ్చిందన్నమాట. గురజాడ అప్పారావు గారి రచనల ప్రాసంగికత అని ఇక్కడ ఒక అంశాన్ని ఇచ్చారు. ప్రాసంగికత అంటే ఇక తెలుగు విద్యార్థులే కానీ కొన్ని మాటలు మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటేనే కానీ తెలియట్లేదు. రెలవెన్స్. ఇప్పటికీ మనకి గురజాడ అప్పారావు గారి సాహిత్యం తాలూకా అవసరం ఏమిటి? అసలు ఎప్పటిదాకా గురజాడ అప్పారావు గారి సాహిత్యం తాలూకా అవసరం మనకి ఉంటుంది? ఈ ప్రశ్నకి నేను ఏ సమాధానం చెప్తానంటే, కొంతమంది సాహిత్యం ఎప్పటికీ అవసరమే. యావస్థాస్యంతి గిరయః అని వాల్మీకి రామాయణం గురించి, రామకథ గురించి చెప్తారు. రామకథ ఈ గిరులున్నంత వరకు, ఈ సముద్రాలున్నంత వరకు ఉండి తీరుతుంది అని. ఈ సమాజం ఇదే విధంగా ఉంటే మాత్రం ఎప్పటికీ గురజాడ అప్పారావు గారి రచనలు మనకు అవసరం అవుతాయి. సరే, ప్రధానంగా ఆయన రచనల గురించి మీకు తెలుసు, చెప్పారు. ఆయన కొద్దిగానే చేశారు రచనలు. నాటకము, కన్యాశుల్కం నాటకము మనకి ప్రధానంగా అందుతున్నవి. కొన్ని కథలు, కొంత కవిత్వం, కొన్ని కవితలు. కానీ ఇప్పటికీ గురజాడ అప్పారావు గారు ఇందాక చెప్పినట్టుగా కవిత్రయంలో తిక్కన, వేమన, గురజాడ అని చెప్పి కవిత్రయంలో చేర్చి ఇప్పటికీ నా ఉద్దేశంలో ఎప్పటికీ ఆయన పేరు చెప్పుకోవడానికి కారణం ఏమిటి? దాని గురించి 2-3 విషయాలు చెప్పుకున్నాం. నిజానికి గురజాడ అప్పారావు గారి నాటకం, కన్యాశుల్కం నాటకం మొదట రాసిన నాటకం. మొదటి నాటకం 97లో రాస్తే 1897లో, 1999లో మళ్ళీ పరిష్కరించారు. కానీ 1897 మనం ప్రమాణంగా తీసుకుంటే నాటకానికి, కథలకి, కవితలకి ఇంచుమించుగా 12-13 ఏళ్ల వ్యవధానం ఉంది. అయినా సరే నేను అన్ని కలిపి చెప్తాను. ఆయన కవితల్లో ఒక కవిత, కాసులు అనే పేరుతో ఉన్న కవితలో ఒక కవిత ఉంటుంది. చూడు మునుమును మేటివారల మాటలనియడు మంత్ర మహిమను, జాతి బంధములన్న గొలుసులు జారి సంపదల పెడున్. గురజాడ అప్పారావు గారి మాటలు మంత్రాలు లాంటి మాటలు. కానీ ఆయన ఏమన్నారంటే ఈ కవితలో, మునుమును మేటివారల మాటలనియడు మంత్ర మహిమను. మనకి ముందున్నటువంటి చాలా పెద్దవాళ్ళు, కవులు, వాళ్ళ యొక్క మాటలనియడు మంత్ర మహిమ. దాన్ని కానీ మనం మరలా మళ్ళీ తలుచుకుంటే జాతి బంధములన్న గొలుసులు జారి సంపదల బెడున్. గురజాడ అప్పారావు గారి మాటలే ఆయన అంతకు ముందున్నటువంటి విశిష్టులైనటువంటి పెద్దల మాటల గురించి ఈ మాట చెప్పారు. కానీ ఈ మాట గురజాడ అప్పారావు గారికి చెందుతుంది. ఆయన మాటలకి మంత్ర మహిమ ఉంది. చూడండి, గురజాడ అప్పారావు గారి ప్రభావం ఎక్కడి దాకా వచ్చిందంటే, మాటే మంత్రము అని వేటూరి సుందరరామూర్తి పాట రాశాడు. ఎక్కడి నుంచి? మాటలనియడు మంత్ర మహిమను, అక్కడి నుంచి. అదే ప్రభావం. మాటే మంత్రం అన్న మాటే మనకు తెలుసు. అయితే ఆయన మాటలు మంత్రాలుగా మనం ఎక్కడ స్వీకరించాలి, ఎట్లా స్వీకరించాలి? 3 విషయాలు చెప్తాను. మంచి గురించి చెప్పారు ఆయన, చాలా విషయాలు చెప్పారు. మనం 3 తీసుకుందాం. ఇందాక విజయలక్ష్మి గారు చెప్పినట్టుగా ప్రేమ గురించి చెప్పారు. 3వది
ఇవాళ మనం అందరం చూస్తున్నటువంటి ప్రపంచీకరణలో వస్తు వినిమయం గురించి చెప్పారు. ఇవి నిజానికి మనకి చాలా ప్రధానంగా మొదటగా మాట్లాడుకోవాల్సింది మంచి, రెండవది ప్రేమ, మూడవది ఇవాళన్న ప్రధాన సమస్య. మంచి గురించి ఏం చెప్పారు? అందరు మంచి గురించి చెప్పేవాళ్ళే, మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి, మనం విని 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 మనకి తలబొప్పి కట్టేంతగా చెప్తారు మంచి గురించి. కాకపోతే మంచి అంటే ఏమిటి? రెండో మాటే అయింది, దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా. అసలు దేశభక్తి గేయం లాంటి గేయం ప్రపంచ సాహిత్యంలోనే లేదనుకుంటాను నేను. గురజాడ అప్పారావు గారు దేశభక్తి గేయం కవిత రాని వాళ్ళు ఉంటారు, అది పాటగా కూడా పాడతారు. మీకు అందరికీ తెలుసు, ఇందాక చెప్పారు కదా, దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, పట్టి మాటలు కట్టిపెట్ట, గట్టి మీద తలపెట్టబోయి. దేశమును ప్రేమించమన్నా అన్న ఒకసారి ఆలోచించండి. ఆ కవితని ప్రపంచంలో ఏ దేశం వాళ్ళైనా వాళ్ళ దేశభక్తి గేయంగా పాడుకోవచ్చు. ఏమైనా అభ్యంతరం ఉంటుందో ఒకసారి ఆలోచించండి, ఒకసారి చదవండి. మీరు ఎంఏ చదువుకుంటున్న, తెలుగు చదువుకుంటున్న విద్యార్థులు కాబట్టి, రేపు మీరు విద్యార్థుల్ని పాఠం చెప్పాల్సిన వాళ్ళు కాబట్టి, ఏదో రకంగా తెలుగు సాహిత్య రంగాన్ని పరిపాలించవలసిన వాళ్ళు కాబట్టి, ఒక్కసారి మళ్ళీ మీరు ఆ దేశభక్తి కవితను చూడండి. ప్రపంచంలో ఏ దేశమైనా సరే వాళ్ళ దేశభక్తి గేయంగా పాడుకోవడానికి జనగణమన ఒక్క భారతదేశానికే కుదురుతుంది. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా మనకే ఉన్నాయి కనుక. కానీ దేశభక్తి గేయం అలా కాదు, ఇది ప్రపంచ గేయం, అది ప్రపంచ జాతీయ గేయంగా దాన్ని మనం భావించాలి. అంచేత దేశమును ప్రేమించమన్నా అంటే ఏ దేశం వాళ్ళైనా పాడుకోవచ్చు. అక్కడ రెండో మాట మంచి అన్నది పెంచుమన్నా. మంచిని ఎట్లాగ పెంచాలి? మంచిగా ఉండు అని చెప్పలేదు ఆయన. మంచిగా ఉండు అంటే అది మంత్రం అవ్వదు ఆ మాట. మంచి అన్నది పెంచమన్నారు. మంచిని ఎలా పెంచాలి, మంచిని ఎలా పెంచాలో చెప్పడం కోసమని కన్యాశుల్కం అంత నాటకం రాశారు ఆయన. కన్యాశుల్కం నాటకంలో మంచిని పెంచేవాళ్ళు ఉండరు. ఎక్కడికక్కడ మంచిని ముక్కలు ముక్కలుగా చేసి మంచి పీక కోసి అవతల పారేసేవాళ్ళే ఉన్నారు అందులో. గిరీశం మొదటివాడు, ఆయన ఎక్కడ మంచి గురించి ఆలోచన లేనివాడు. రామపంతులు, లుబ్ధావధానులు, అగ్నిహోత్రావధానులు, ఈ పురుషాధిపత్య ప్రపంచంలో ఉన్నటువంటి పురుషులు 100 ఏళ్ల క్రితం, 120 ఏళ్ల క్రితం పురుషులందరూ కూడా ఎలాంటి వాళ్ళు అంటే ఈ మంచి అన్నది పెంచుమన్నా అన్న మాటకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు. కానీ ఇలాంటి సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్న చోట్ల మంచిని ఎలా పెంచాలి, ఈ మంచి అన్నది పెంచమన్నా అన్న ఒక మాటను పట్టుకుని ఆయన ఒక పాత్రను తీసుకొచ్చి పెట్టారు. మధురవాణి అనే ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెట్టారు. ఆ అమ్మాయి మంచిని ఎట్లా పెంచుకుంటూ వచ్చింది. ఇలాంటి మనుషుడు, ఇలాంటి పితృస్వామ్య వ్యవస్థని నరనరాన జీర్ణించుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. అంతేకాకుండా ఒక్కొక్కడికి ఒక్కొక్క అవగుణం ఉంది. ఇవి కాకుండా వీళ్ళందరి నుంచి కూడా ఆ అమ్మాయి బయటకు వచ్చి సమాజంలో మంచిని పెంచడం అనే పని ఎలా చేసింది అది చెప్పడానికి మొత్తం నాటకం అంతా రాశారన్నమాట. మీరు చదివారో లేదో నాకు తెలీదు, కన్యాశుల్కం నాటకం చదవండి. ఒకవేళ కన్యాశుల్కం నాటకం మీకు చదవడానికి ఇంకా కష్టంగా ఉంటే ముందు సినిమా వచ్చింది, చక్కగా వాళ్ళు నాటకాన్ని అనుసరించే సినిమా తీశారు, చూడండి. తర్వాత నాటకం చదవండి. అత్యద్భుతమైనటువంటి జీవితం ఉంది దాంట్లో. సరే, మంచి దగ్గర నుంచి మంచిని ఎలా పెంచాలో చెప్పడానికి ఏం చెప్తుందంటే మధురవాణి, ఎట్లా పెంచుకుంటూ వచ్చిందో మంచి చెప్తాను నేను. ఎక్కడ అన్యాయం జరుగుతోందో చూసి ఒక చిన్న పిల్లకి ఒక ముసలివాడిని ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధమైపోతారు కన్యాశుల్కంలో. ఆ పెళ్లి తప్పించాలి, ఆ పిల్లకి ఆ ముసలివాడితో పెళ్లి జరగకుండా చూడాలి. అది మంచి పనేనా? చాలా మంచి పని కదా. ఆ మంచి పని చేయడానికి ఎదురుగుండా వెళ్ళి దెబ్బలాడితే అవుతుందా? కాబట్టి చాలా యుక్తిగా, నేర్పుగా, తెలివిగా మొత్తానికి ఆ మంచి పని చేస్తుంది. సరే, అది నాటకం. మంచిని చుట్టూ ఉన్న మంచిని చంపే మనుషుల నుంచి ఒక మంచి పని చేయడానికి ఆ పాత్రను సృష్టించారు. అప్పుడు చివరికి ఆమెకు చాలా మంచిగా ఉండే ఒక గొప్ప ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆయన పేరే సౌజన్యారావు పంతులు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అడుగుతాడు, నీకు ఇంత ఏంటి, నీ జీవితాదర్శం ఏంటి, ఇంత బాగా ఎట్లా ఉన్నావంటే ఆమె ఏం చెప్పిందంటే, మా అమ్మ నన్ను అలా పెంచింది. ఎలా పెంచిందిట? మంచి వాళ్ళ పట్ల మంచిగా ఉండు, చెడ్డవాళ్ళ పట్ల చెడ్డగా ఉండు అని చెప్పింది. నేను ఆ మాటని ఒక జీవిత ఆదర్శంగా, సూత్రంగా తీసుకుని నేను ముందుకి వెళుతూ వచ్చాను
అని చెప్పింది. మంచికి పరాకాష్ఠ అయిన మాట ఇంకొక మాట చెప్పారు. మంచి ఆ విధంగా పెరగదు. మంచి వాళ్ళ పట్ల మంచిగాను, చెడ్డవాళ్ల పట్ల చెడ్డగాను ఉన్నంత మాత్రాన మంచిని పెంచడం సాధ్యం కాదు. మంచి పనులు చేయొచ్చు, మంచి పనులు చేయటం వేరు, ఎదుటి వాళ్ళల్లో ఉన్నటువంటి మంచిని పెంచడం వేరు. అక్కడి నుంచి ఆయన ఏం చెప్పాడంటే, మీ అమ్మగారు చాలా లోకజ్ఞురాలు, ఆవిడ చాలా లోకం చూసిన మీదట ఈ మాట చెప్పుంటుంది, కానీ మంచి వాళ్ళ పట్ల మంచిగా ఉన్నట్టుగానే చెడ్డవాళ్ల పట్ల కూడా మంచిగా ఉంటే ఈ లోకం, ఈ చుట్టూ ఉన్న సమాజం మరింత బాగా ఉంటుంది అని చిట్ట చివర నాటకం చివర సౌజన్యారావు పంతుల చేత మధురవాణికి ఈ మాట చెప్పిస్తారు గురజాడ అప్పారావు గారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత మంచి ఉంటుంది. చాలా కొద్దిగా ఉండొచ్చు, కొంతమందిలో ఎక్కువ ఉండొచ్చు. నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే, వాడి దగ్గర 1% మంచి ఉంది కాబట్టి మిగతా 99% చెడు కాబట్టి వాడిని చెడ్డవాడిగా, నువ్వు చెడ్డవాడి పట్ల చెడ్డగా ఉండు అని కదా ఆమె అన్నమాట. చెడ్డగా ఉండక్కర్లేదు, ఆ 1% మంచి చూసి నువ్వు మంచిగా ఉన్నట్లయితే అక్కడ మంచిని పెంచడం జరుగుతుంది. ఆ 1% మంచిని 10% చేయటం అనేది నీ చేతిలో ఉంది. అంటే మనం ఇవాళ పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ థింకింగ్ అంటున్నాం చూడండి. ఈ మాటను ఒక సూత్రంలో చెప్పారు ఆయన. మంచి అన్నది పెంచుమన్నా అన్న ఒక సూత్రంలో ఎదుటి వాళ్ళల్లో ఉన్నటువంటి ఎంత శాతం చెడునైనా సరే తగ్గించి మంచి వైపు పెంచాలి అంటే అది నీ చేతిలో ఉంది. నువ్వు మారు అన్న మాట ఒకటి కూడా ఉంది కదా, చుట్టూ ఉన్న వాళ్ళ మారు, నువ్వు మారు. నువ్వు మారడం అంటే నువ్వు చుట్టూ ఉన్న సమాజంలో మంచిని పెంచగలగటానికి పని చేయి, ప్రయత్నం చేయి. ఈ మంచి అన్నది పెంచుమన్నా అన్న ఒక్క మాటకి అర్థం అది. అర్థమైంది అనుకుంటున్నాను పిల్లలు. మన చుట్టూ ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నా, చెడ్డ మనకు కనిపించినా మనం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మంచిని పెంచే ప్రయత్నం చెయ్యాలి. చేయటానికి వాడు తిట్టినా ఒక్క నిమిషం ఆలోచించడం అనే పని చేస్తే తప్పకుండా ఆ 1% మంచి 2% అవుతుంది అన్నది గురజాడ అప్పారావు గారు చెప్పినటువంటి మంత్రం లాంటి మాట. మాటలన్నీ ఏడు మంత్రమహిమ అన్న మాట గుర్తుపెట్టుకోండి మీరు. గురజాడ అప్పారావు గారు చెప్పిన మాట మంత్రం లాంటి మాట. ఇక ప్రేమ గురించి అన్నాను కదా, ప్రేమ గురించి ఇందాక మేడం చెప్పారు కదా. మంచిని పెంచడానికి ఏం కావాలి? మనుషుల దగ్గర, ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్న చెడ్డ మనకు కనిపిస్తూనే ఉంటుంది, కానీ మనకి కోపం వస్తుంది మధురవాళ్ళలాగే. కానీ ఏం చేయాలి? ఏం చేస్తే మనం ఎదుటి వాళ్ళల్లో ఉన్న చెడుని, వాళ్ళలో ఉన్నటువంటి ద్వేషాన్ని కానీ కోపాన్ని కానీ వీటిని మనం కొంత ఒప్పుకునేలాంటి పరిస్థితి దేనివల్ల వస్తుందంటే ప్రేమ వల్ల వస్తుంది. రెండోది నేను ఆయన చెప్పింది ప్రేమ గురించి అన్నాను. ప్రేమ వల్ల వస్తుంది. ఇందాక మా మేడం ఏం చెప్పారంటే, క్లాసులో అందరూ ఒకరినొకరు ప్రేమించుకోండి అన్నారు. మీరు ఉమెన్స్ కాలేజ్ కనుక మీకు పర్వాలేదు. ఇది వేరే కో ఎడ్యుకేషన్లో అయితే ఒకరినొకరు ప్రేమించుకోవడం మొదలు పెడితే చాలా అది జరిగే పని కాదు. కానీ ప్రేమ అన్నదే ఆయన చెప్పారు. ప్రేమ అంటే ఏమిటి, ప్రేమ అంటే ఏం చెప్పారో ఆ కాసులు అన్న కవితలో చెప్తారు వినండి. ప్రేమ పెన్నిధి. ఆయన ప్రేమను ఏమంటున్నారంటే అదొక మహా సంపద. ఎలాగా ప్రేమ గురించి ఎలా తెలుస్తుంది? ఇంటను నేర్పరు ఈ కళ. ప్రేమించటం అనే దాన్ని మనకి ఇంట్లో నేర్పరు. మరి ఎవరు నేర్పుతారు? వజ్జలు ఎవ్వరూ లేరు. ప్రేమని నేర్పడానికి ఉపాధ్యాయులంటూ ఎవరూ లేరు. శాస్త్రములిందు గూర్చి తాలిచే మౌనము. సరే పోనీ ఏమైనా మనం అలంకార శాస్త్రాల్లో కానీ వ్యాకరణ శాస్త్రం ఏమైనా సైన్సెస్ వాటిలో చదువుకుందామా ప్రేమ గురించి అంటే అవేవి చెప్పవు. అవి మౌనంగా ఉన్నాయట. శాస్త్రములు ఇందు గూర్చి తాలిచే మౌనంగా ఉన్నాయంటారు. ఆయన చెప్పలేదు. మరి నీకు ఎలా తెలిసింది? నువ్వు ఎట్లా చెప్పావు ప్రేమ గురించి అంటే, నేను నేర్చితి భాగ్యవశమున కవుల కృపగని. ప్రేమ గురించి చెప్పగలిగిన వాళ్ళు కవులు మాత్రమే. ప్రేమ గురించి కవులు ఏం చేస్తారంటే అనుభూతికి తెస్తారు. ఇందాక చెప్పాను కదా, మాటే మంత్రము మనసే బంధం అని రాశారు. చూడగా వినగానే మీకు అర్థమవుతుంది. ఎవరు చెప్పగలుగుతారు? కవుల కృపగని, కవుల యొక్క దయ వల్ల నేను నేర్చితి భాగ్యవశమున అని ఒక యువకుడితోటి చెప్పిస్తారు. ఈ మాట ఆ యువకుడు తన భార్యకి చెప్తాడనమాట. కాబట్టి ప్రేమ పుస్తకాలు చదువుకుంటే వస్తుంది, కావ్యాలు చదువుకుంటే వస్తుంది. గురజాడ అప్పారావు గారు సాక్షాత్తు సామాజిక కవి. ఆయన భావుకుడైనటువంటి కవి కాదు అని అన్నారు. నిజమే, సామాజికుడైన కవే. కానీ ప్రేమ విషయం వచ్చేసరికి పుస్తకాలు చదవండి, కావ్యాలు చదవండి, కవిత్వం చదవండి, మీ హృదయం కరుగుతుంది.
కరిగిన హృదయంలోంచి ప్రేమించే శక్తి వస్తుంది. ఎదుటి వాళ్ళ తాలూకు చెడుని యాక్సెప్ట్ చేయగలిగేటటువంటి ఒక దయార్ద్రమైనటువంటి హృదయం మీకు వస్తుంది అన్నది ఆ కవితలో చెప్పారు. ప్రేమ పెన్నిధి ఇంటను నేర్పరీకళ వజ్జలెవ్వరూ లేరు శాస్త్రములిందు గూర్చి తాలిచ మౌనము నేను నేర్చితి భాగ్యవశమున కవుల కృపగని. సరే, ఇంత ప్రేమ నేర్చుకున్నా నేనేం చెప్పాడు? ప్రేమ ఎందుకు మనకి ఇంత ప్రేమ అంటే మొదట్లోనే ఒక మంచి చాలా అసలు ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాను నేను ఆ కవిత ఏంటంటే, వినుము ధనములు రెండు విధములు. ఇవాళ చాలా పదే మనం చెప్పుకోవాల్సిన మాట ఇది. డబ్బు అంటే ఏమిటి? డబ్బు వెనకాల ప్రపంచం మొత్తం పరిగెడుతోంది, భారతదేశం ఒకటే కాదు. నిజంగా డబ్బు అంటే ఏమిటి? డబ్బు అంటే ఏమిటో చెప్పారు ఆయన. వినుము ధనములు రెండు విధములని చెప్పారు. డబ్బు మనం ఒకటే అనుకుంటాం, కానీ రెండు చెప్పారు ఆయన. ఒకటి మట్టిన పుట్టినది, పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటు పడవోయ్ అని కదా ఆయన స్లోగన్ కదా అది. ఎప్పటికీ మనం మాట్లాడుకోవాల్సింది కదా, పాడి పంట. కాబట్టి ఒక ధనం ఏమిటి అంటే మట్టిన పుట్టినది. మన ఇంట్లో ఎన్ని కంప్యూటర్లు ఉన్నా, ఎన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉన్నా తెల్లవారు చేసేసరికి డబ్బాలో బియ్యం ఉండాలి. ఆ బియ్యం కానీ లేకపోతే ఇవన్నీ వదిలిపెట్టి వాటి కోసం పరిగెడతాం. ఎక్కడి నుంచి పుడుతుంది? మట్టిలోంచి పుట్టేది. అది ధనము అని చెప్పారు. ధనం అంటే ఇవన్నీ కాదు. ఒకటి మట్టిన పుట్టినది అది. రెండో ధనం ఏమిటి? వేరొకటి హృత్కమలంపు సౌరభము. మన హృదయంలోంచి వచ్చేటటువంటి సౌరభం అన్న హృదయాన్ని ఒక పద్మంలాగా పోలిస్తే దాంట్లోంచి వచ్చేటటువంటి పరిమళం ఏదైతే ఉందో అది వేరొకటి అన్నారు. చూడండి, గురజాడ అప్పారావు గారి మాటల్ని ప్రతి మాట మనం చాలా జాగ్రత్తగా చదవాలి. రెండవది అనలేదు ఆయన. వినుము ధనమది రెండు విధములు అని చెప్పినప్పుడు 1, 2 అంటారు. 2 అనలేదు ఆయన. ఒకటి మట్టిన పుట్టినది, వేరొకటి. అంత జాగ్రత్తగా చదవాలి ఆయన మాటలు. రెండవది అనకుండా మరొకటి హృదయంలోంచి వచ్చేటటువంటి ప్రేమ తాలూకు సౌరభము. ఇది ధనం. ప్రేమ గురించి ఎట్లా చెప్పారు చూడండి, ఎన్ని మాటలు చెప్పారు. మన హృదయాల్లోంచి వచ్చేటటువంటి దయాభావం. ప్రేమ అంటే ఇంకేం లేదరా, దయ కలిగి ఉండటం, అందరి పట్ల దయ కలిగి ఉండటం. దానికే మనం ఇంకొక ప్రేమని పేరు పెట్టుకున్నాం. దీన్ని నీ హృదయం తాలూకు పరిమళము అని చెప్పారు, సౌరభము అని చెప్పారు, ఇది ధనము అని చెప్పారు ఆయన. ఎప్పుడూ నాకు గుర్తొస్తాయి ఈ మాటలు. మీరు కూడా దయచేసి ఎక్కడైనా రాసుకుని గుర్తుపెట్టుకోండి. వినుము ధనములు రెండు విధములు. ఒకటి మట్టిన పుట్టినది, చెప్పాను కదా పొద్దున్న లేచి డబ్బాలో బియ్యం లేకపోతే కష్టం అని. ఆ ధనం కావాలి. రెండవది, ఆ ధనం వచ్చిన తర్వాత ఏముండాలి? హృత్కమలంపు సౌరభము. మన హృదయం ఎప్పుడు ఒక పద్మంలాగా ఉండాలి. దాంట్లోంచి మానవీయమైనటువంటి పరిమళాలు వస్తూ ఉండాలి. ఇది ఆ కాసులు కవితలో భర్త భార్యకి చెప్తాడు. చెప్పి చివరికి ఏం చెప్పాడంటే ఆయన, నాకు ఏమనిపిస్తుందంటే కన్యాశుల్కంలో రకరకాల మగవాళ్ళని చూపించారు ఆయన. పురుష ఆధిపత్యం, పితృస్వామ్యం నుంచి మగవాళ్ళు ఆధిపత్యంలోకి వెళ్ళిపోయారు. పురుషాధిపత్య భావజాలాల్లో ఉన్నటువంటి మగవాళ్ళు, అందులో ఉన్నవాళ్ళు, వాళ్ళ నుంచి నిజంగా భార్యని అర్థం చేసుకుని, ఒక స్త్రీని అర్థం చేసుకుని, ఆమెను గౌరవించి చూసేలాంటి మగవాళ్ళు కూడా ఉన్నారు సుమా సమాజంలో అని చెప్పడానికి కాసులు కవితలో నాయకుడిని చెప్తారు. అందుకనే చివరికి ఏం చెప్పాడు అతను? ప్రేమ పెన్నిది ఇవన్నీ చెప్పి మగడునే వేల్పన పాత మాటది. పిల్లలు మీరందరూ ఇవాళ కొత్తగా తెలుసుకోక్కర్లేదు, మీరు తెలిసేసుకున్నారు ఈ పాటికి అని. మళ్ళీ మనకి భర్త దైవము పాదాలకు నమస్కరించాలని చెప్పేలాంటి ప్రవచనకారులు వస్తున్నటువంటి సమాజంలో ఒకనాడు గురజాడ అప్పారావు గారు 125 ఏళ్ల క్రితం ఒక యువకుడి చేత, ఒక చదువుకున్నటువంటి నాగరికుడైనటువంటి విజ్ఞానం తెలుసున్నటువంటి ఒక భావుకుడైనటువంటి ప్రేమ గురించి ఉపన్యాసం చెప్పినటువంటి యువకుడి చేత ఈ మాట చెప్పించారు. మగడు వేల్పన పాత మాటది. భర్త దైవం అంటే పాత మాట. భర్త దైవం పాదాలకు నమస్కరించాలి, ఇది కాలం చెల్లిపోయిన మాట. ప్రాణమిత్రుడ నీకు నెనరునా స్నేహభావంతో నేను నీకు ప్రాణమిత్రుణ్ణి అని ఒక భర్త చేత ఆ భార్యకి చెప్పిస్తారన్నమాట. అల్టిమేట్గా మగవాళ్ళు ఇలా ఉండాలి, ఇలా మారాలి అన్నది ఆయన ఉద్దేశం. అట్లాగా ప్రేమ గురించి గురజాడ అప్పారావు గారు మంచి గురించి చెప్పారు, ప్రేమ గురించి చెప్పారు.
కవితల్లో ఉన్నవి చెప్తున్నాను. ఇక మూడవది అంటే మనకి ఎందుకు ఇవాళకి కూడా గురజాడ తలుచుకోవాలి అంతే కదా. వినుము ధనమది రెండు విధములు అన్న కవిత ఎప్పటికైనా తలుచుకోవాల్సింది కదా. 500 సంవత్సరాల తర్వాతనే తలుచుకోవాల్సిన కవిత కదా అది. ఆ విధంగా ఇవాళ కాదు 500 ఏళ్ళ తర్వాత కూడా గురజాడ అప్పారావు గారు అవసరం ఉంది. ఇక మూడవ కవిత ఏంటంటే నాకు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది అనమాట. ఆ కవిత దేశభక్తి కవితే. దేశభక్తి కవిత అంతా కూడా ప్రపంచం అంతా పాడుకోవాల్సిన కవిత అని చెప్పాను కదా నేను దాంట్లో. ఇవాళ అంటే ఒక 20 ఏళ్ల నుంచి ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలు అనంతంగా వస్తువులను దిగుమతి చేసుకున్నాము, అనంతంగా అపరిమితంగా వస్తువులు వాడుతూ ఉన్నాం. అందులో ప్రధానమైన వస్తువు సెల్ ఫోన్. ఇవాళ ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం సెల్ ఫోన్ కోసం. ఆ పరిస్థితికి తీసుకొచ్చింది మన ప్రపంచీకరణ నాగరికత. కానీ మనం కొనుక్కుంటున్న సెల్ ఫోన్లన్నీ కూడా ఎక్కడి నుంచో తయారు చేస్తున్నవే కదా. ఇవాళ ఏమిటి 20 ఏళ్ళ నుంచిను ఈ వస్తు ఉత్పత్తి గురించి, వస్తువుల దిగుమతి గురించి, దాని ద్వారా దేశాలకు వచ్చే సంపద గురించి చిన్న చిన్న మాటల్లో దేశభక్తి కవితలో 1910లో అంటే 114 ఏళ్ల క్రితం ఆయన ఎట్లా చెప్పారో ఒకసారి ఆయన మాటలే చూపిస్తాను చూడండి. ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునో ఇందాక మేడం చెప్పారు కదా. ఎలా ఉండాలి అంటే ఉత్సాహంగా ఉండాలి, చురుగ్గా ఉండాలి, కానీ నిజాయితీగా కూడా ఉండాలి. కన్యాశుల్క నాటకంలో గిరీశం ఉంటాడు, చాలా ఉత్సాహవంతుడు, చాలా చురుకైన వాడు, తెలివైన వాడు, ఎవరినైనా సరే మాటలతోటి మభ్యపెట్టగలిగిన వాడు, కానీ నిజాయితీ లేనివాడు. ప్రత్యేకంగా చూపించారు ఆయన. యువతలో ఇవన్నీ ఉంటాయి కానీ నిజాయితీ ముఖ్యం అని చెప్పడానికి. అంచేత ముందు అసలు ఈశ్వరోమని ఉండకూడదు. ఏం చేయాలని చెప్పారు, జల్దుకొని కళలెల్ల నేర్చుకు దేశీ సరుకులు నింపవోయ్. నాకు ఇది ఈ మధ్యకాలంలో చదివినట్టు భలే ఆశ్చర్యం వేసిందన్నమాట. ఎవరైనా సరే వాళ్ళ దేశంలో జల్దుకొని కళలెల్ల నేర్చుకు, అందరూ సమూహంగా మారి ఎవరి రంగంలో వాళ్ళు కృషి చేసి దేశీ సరుకులు నింపవోయ్, దేశంలో దేశీయ ఉత్పత్తులు నింపటం తాలూకు అవసరం గురించి ఎంత ఒకసారి మీరు ఆలోచించండి, తెలుస్తుంది. మనం విదేశాల నుంచి ఎన్ని వస్తువులు మనం దిగుమతి చేసుకుంటామో, ఎంత డబ్బు మనకి విదేశాలకు వెళుతోంది దాని ద్వారా. 30 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం అనుకుంటాను మన భారతదేశంలో అందాల రాణుల పోటీల్లో ఇక్కడ వరుసగా 2-3 అందాల రాణులు ప్రపంచ సుందరులుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత భారతదేశంలో వరుసగా బ్యూటీకి సంబంధించినటువంటి కాస్మెటిక్స్ కానీ బ్యూటీ క్లినిక్స్ కానీ అపరిమితంగా పెరిగిపోయాయి. అంటే నిజానికి దీనికి వెనకాలది ఏంటంటే విదేశాల్లో జరుగుతున్నటువంటివంతా కూడా ఈ దేశానికి, ఇంతమంది జనాభా ఉన్న దేశానికి దిగుమతి చేసుకోవడం కోసం చేసినటువంటి పనులవి. కానీ మన దగ్గర నుంచి మనం ఏమి ఇస్తున్నాం, మన దగ్గర నుంచి మనం వేరే దేశాలకు ఏం పట్టుకెళ్తున్నాం, మనం ఈ గ్లోబలైజేషన్లో భాగంగా భారతదేశం నుంచి మనం పొందుతున్నామా పోగొట్టుకుంటున్నామా, దాని గురించి ఆయన ఒక మాట రాశారు చూడండి. ఏం చెయ్యాలో చెప్పారు. ఎల్ల దేశాలు కమ్మవలెనోయ్, దేశ సంపదలు అమ్మవలెనోయ్. అంటే ఎల్ల దేశాలు క్రమ్మవలెనోయ్, దేశ సంపద దేశ వస్తువు నమ్మవలెనోయ్, డబ్బు తేలేనట్టి నరునకు కీర్తి సంపదలు అబ్బవోయ్. ఇది ఒక 100 ఏళ్ల తర్వాత కాదు కదా, 200 ఏళ్ల తర్వాత కాదు కదా, మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి పద్యం ఇది. ఏం చెప్తున్నారంటే, నువ్వు తయారు చేయి నీ దేశంలో వస్తువులు, ఈ తయారు చేసిన వస్తువులని ఎల్ల దేశాలకు రమ్మవలెనోయ్, దేశీ సరుకులను అమ్మవలెనోయ్. అన్ని దేశాలకి పోయి నువ్వు నీ భారతదేశపు సరుకులని అమ్మాలి. ఎక్కడ జరుగుతుందరా, మనం కొనుక్కుంటున్నామే కానీ మనం ఏమైనా మన వస్తువులు ఏ పెడుతున్నాయి వేరే దేశాలకి, ఏవి అమ్ముతున్నాం మనం. ఇది ఎంత అసలు హెడ్లైన్స్తో రాసుకోవాల్సినటువంటి మాట అది. ఎల్ల దేశాలకు అమ్మవలెనోయ్, దేశీ సరుకులను అమ్మవలెనోయ్. ఎందుకు? డబ్బు తేలేనట్టి నరునకు కీర్తి సంపదలు అబ్బవోయ్. మనం మన డబ్బంతా విదేశాలకు పోస్తున్నాం రకరకాలుగా. ఒకసారి ఆలోచించండి, మీ పిల్లలు తెలుస్తుంది. కానీ మనకి మనం తెచ్చుకోవాలి. డబ్బు తేలేనట్టి నరునకు, మనం డబ్బు పెట్టి మనం కొనుక్కుంటున్నామే కానీ మన వస్తువులు అమ్మటం లేదు. వాడికి ఏం అబ్బవన్నారంటే కీర్తి సంపదలు అబ్బవోయ్.
జపాన్ వాళ్ళు అమ్ముతున్నారు, చైనా వాళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళ వస్తువులు మనం దాదాపు 30-40 ఏళ్ళుగా కొనుక్కుంటున్నాము. కీర్తి వాళ్ళకే వెళుతోంది, సంపద వాళ్ళకే వెళుతోంది. కీర్తి సంపద లబ్బవో. ఇక్కడ కూడా మీరు చూడండి, డబ్బు తేలేనట్టున్నారు నాకు అన్న పదాలు ఎంత, మీరు సాహిత్యం చదువుకుంటున్న విద్యార్థులు సాహిత్యంలో కవిత్వంలో ప్రతి పదం ఎంత జాగ్రత్తగా వాడతారో చూడాలి. డబ్బు తేలేనట్టి నరునకు కీర్తి సంపద లబ్బవోయ్. డబ్బు వేరు, సంపద వేరు. డబ్బు తెస్తే వస్తుందిట, కీర్తి వస్తుంది, సంపద వస్తుంది. డబ్బు అంటే ఏమిటి, సంపద అంటే ఏమిటి? డబ్బు అంటే క్యాష్, సంపద అంటే రోడ్లు, భవనాలు, వైద్యం, విద్య, వాటి తాలూకు ఉత్పత్తి, విజృంభణ, ఇవన్నీ సంపదలో భాగం అవుతాయి. ఈ సంపద కావాలంటే డబ్బు కావాలి. డబ్బు తెచ్చుకోండి మీరు, ఈ డబ్బంతా బయటకు ఇస్తున్నారు. అసలు ఏం పద్యం అది? ఎల్ల దేశాలకు అమ్మవలెనోయ్, దేశీ సరుకుల నమ్మవలెనోయ్, డబ్బు తేలేనట్టి నరునకు కీర్తి సంపద లబ్బవోయ్. ఇలాగా ఇవాళ 125 ఏళ్ల తర్వాత, కొన్ని 115 ఏళ్ల తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రపంచీకరణ తాలూకు ప్రభావానికి లోనైన పరిస్థితిని ఒక మహాకవి తాలూకు దార్శనికత అలా ఉంటుంది. గురజాడ అప్పారావు గారు ఎందుకు దార్శనికుడు? నాన్ ఋషి కృతే కావ్యం అని కదా, దర్శనాద్ ఋషి. ఋషి అంటే ఎవరు? ఋషి మాత్రమే కావ్యం రాయగలడు. ఋషి అంటే ఎవరు? దర్శనాజ్ఞానం కలిగిన వాడు ఋషి. దర్శనాద్ ఋషి, నాన్ ఋషి కృతే కావ్యం. ఇక అంతకంటే దర్శనం 125 ఏళ్ల తర్వాత భారతీయ సమాజాన్ని చూశాడు ఆయన. చూసి అక్కడి నుంచి ఒక హితబోధ చేశాడు. ఎట్లాగా జల్దుకొని కళలల్లా నేర్చుకు దేశీ సరుకులను తయారు చేయమని. మీరు తయారు చేయండి, ఇక్కడ అమ్మండి, కీర్తి తెచ్చుకోండి, డబ్బు తెచ్చుకోండి, సంపన్నం చేసుకోండి. అరే ఇవి మంత్రాలు కాదా? ఇంతకంటే మంత్రాలు ఏముంటాయి? సరే 3 చెప్పాను కదా నేను. మంచి గురించి చెప్పారు, ప్రేమ గురించి చెప్పారు, ప్రపంచీకరణలో మన పాత్ర గురించి చెప్పారు. ఇవి ఇవాళకి మనం తలుచుకోవాల్సినవి. ఇవాళకి కూడా గురజాడ అప్పారావు గారు బతికే ఉన్నారు. ఇందాక వారు చెప్పారు కదా, 1915 నుంచి బతికారని. ఇప్పటికీ బతికే ఉన్నారు ఆయన. నాకు మనసులో కనిపిస్తూనే ఉంటారు. ఎందుకంటే వినుము ధనమది 2 విధములు అన్నది అనుకున్నప్పుడల్లా కనిపిస్తారు ఆయన. అయితే ఇక ఆయన పుస్తకాలు ఉన్నాయి కదా, ఆ పుస్తకాల గురించి కూడా మనం 2-3 మాటలు చెప్పుకుందాం. ఆ కవితల్లో కన్యక, పూర్ణమ్మ 2 కవితలు చెప్తాను మీకు నేను. కన్యక, పూర్ణమ్మ కవితలు 1910లో రాశారు. కన్యాశుల్కం నాటకం కూడా ఇంచుమించుగా ఒక 10 ఏళ్ల క్రితం రాసింది. ఆడపిల్లల్ని డబ్బు కోసం అమ్ముకునే పరిస్థితి అది. ఆడపిల్లల్ని డబ్బు కోసం అమ్ముకున్నా, చదివించకపోయినా, లేకపోతే ఇవాళ ఆడపిల్లల్ని వస్తువులుగా చూసినా, ఎట్లా చూసినా దీనికి అంతటికి వెనకాల ఉన్నది పితృస్వామ్య భావజాలము. మీకు బహుశా ఫెమినిస్టిక్ అవుట్లుక్కి సంబంధించిన పేపర్ ఏదైనా ఉందేమో అనుకుంటున్నాను. ఫెమినిజానికి సంబంధించిన పేపర్ కూడా ఉండే ఉంటుంది. దాంట్లో ప్రధానమైనటువంటి కారణం ఏం చెప్తారంటే, పితృస్వామ్య సమాజం నుంచి స్త్రీలు స్వేచ్ఛ పొందాలి, విముక్తి చెందాలి, తర్వాత స్వేచ్ఛ పొందాలంటే దానికి ఏమిటి అంటే పితృస్వామ్య సమాజం కారణం ఈ స్వేచ్ఛ లేకపోవడానికి అని. ఈ పితృస్వామ్య సమాజం తాలూకు ఒక దుర్మార్గమైనటువంటి రూపాన్ని కన్యక, పూర్ణమ్మ 2 కవితలు చెప్పాను కదా. పూర్ణమ్మ కవితలో గురజాడ అప్పారావు గారు చాలా స్పష్టంగా చూపించారు. మీకు పూర్ణమ్మ కథ తెలుసు. పూర్ణమ్మని, చిన్న పిల్లని వాళ్ళ తండ్రి ఒక ముసలివాడికి పెళ్లి చేసేస్తాడు. ఆ పెళ్ళి అయిన తర్వాత కూడా చదువుకుంటున్న పిల్లలు ఉంటారు కదా, సహాధ్యాయులు, వాళ్ళంతా తాతకి పెళ్లి చేశారు నిన్నని ఏడిపించారట ఆ పిల్లని. ఆ పిల్ల చాలా దుఃఖపడింది. ఏం చేస్తుంది చెప్పండి? చిన్నపిల్ల 10 ఏళ్ల పిల్లకి ఒక పెద్ద ముసలాయిని ఇచ్చి పెళ్లి చేశారు, అందరూ ఏడిపిస్తున్నారు. ఆ పిల్ల ఎవరిని ఎదిరిస్తుంది? పెళ్లి చేసింది ఎవరు? తండ్రే కదా. తండ్రి చేస్తే, తండ్రి అంటే సంరక్షకుడు, రక్షించేవాడు. సమాజం పితృ సంరక్షక వ్యవస్థ. నిజానికి పితృస్వామ్యం అంటే తండ్రి స్వామిగా ఉన్నటువంటి వ్యవస్థ, అంటే తండ్రి రక్షించవలసినటువంటి వ్యవస్థ. కానీ ఆ రక్షించవలసిన తండ్రి తీసుకెళ్ళి ఆ పిల్ల గొంతు కోశాడు. ఎవరికి చెప్పుకుంటుంది అమ్మాయి? వెళ్ళి ఎవరికి చెప్పుకోవడానికి లేదు. కాబట్టి ఆ అమ్మాయి ఏం చేసిందంటే, గురజాడ అప్పారావు గారి ఉద్దేశం ఏంటంటే పూర్ణమ్మ కవిత రాయటంలో ఆ అమ్మాయి వెళ్ళి ఒక విప్లవాన్ని ప్రకటించింది తండ్రి మీద.
తండ్రి మీద ఎట్లాగా ఆ అమ్మాయి తిరుగుబాటును చూపించగలుగుతుంది? ఏ తండ్రి మీదైనా పిల్లలు ఎట్లా తిరుగుబాటు చూపించగలుగుతారు? చిన్నప్పటి నుంచి అమ్మాయి దుర్గని పూజిస్తోంది, వెళ్ళి దుర్గలో కలిసిపోయింది అని రాస్తాడు. అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకోవటం అంటే అది ఆత్మహత్య కాదు, అది ఒక వీరమరణం. అందుకనే ఆయన కవిత కింద రాశాడు పూర్ణమ్మ కవిత. అన్ని కథలు ఉంటే గురజాడప్పారావు గారు అన్ని కథలు మానేసి పూర్ణమ్మ కథనే ఎందుకు రాశారు అంటే, పూర్ణమ్మ ఒక తిరుగుబాటు చేసింది, తండ్రి మీద తిరుగుబాటు చేసింది. ఒక్క తండ్రి మీద కాదు, పితృస్వామ్య వ్యవస్థ మీద పూర్ణమ్మ తిరుగుబాటు చేసింది. కాబట్టి మనం పూర్ణమ్మ కవితను అట్లా అర్థం చేసుకోవాలి. అంచేత పూర్ణమ్మ ఆత్మహత్య చేసుకుందని మీరు ఆ కవిత చదవండి, ఎక్కడా రాయరు ఆయన. చివరికి ఏముంటుంది తెలుసా ఆ కవితలో? కన్నుల కాంతులు కలువల చేరను, మేలిమి చేరను మేని పసల్, హంసల చేరను నడక బెడంగులు, దుర్గను చేరను పూర్ణమ్మ అని ఉంటుంది. పూర్ణమ్మ అంతే అయిపోతుంది ఆ కవితతోటి. పూర్ణమ్మ చనిపోయిందన్న మాట ఎక్కడా ఉండదు. పూర్ణమ్మ కన్నుల కాంతులు, ఆమె కళ్ళ తాలూకు కాంతి కలువల్లోకి వెళ్ళిందిట. ఆమె శరీరంలో ఉన్నటువంటి, శరీరం మీద ఉన్నటువంటి ఆ పసిమి రంగు మేలిమి చేరను మేని పసలు బంగారంలోకి వెళ్ళి కలిసిందిట. హంసల చేరను నడక బెడంగులు, ఆమె నడకలో అందం హంసల దగ్గరికి వెళ్ళిపోయింది. దుర్గను చేరను పూర్ణమ్మ. మరణం అంటే పంచభూతాలు, మనలో ఉన్న పంచభూతాలు వెళ్ళి ప్రకృతిలో ఉన్న పంచభూతాల్లో కలవటం. ఇక్కడ ఆమెలో ఉన్నటువంటి అందాలు ప్రకృతిలో ఉన్న అందాల్లో కలిసేయి పూర్ణమ్మ దుర్గను చేరింది. అట్లా చెప్పి ఆయన ఏమన్నాడంటే, పూర్ణమ్మ పితృస్వామ్య వ్యవస్థ మీద చేసిన తిరుగుబాటు. ఆవేళ ప్రధానంగా ఉన్నవి ఆడవాళ్ళని అణిచి ఉంచినవి, ఒకటి పితృస్వామ్యము, రెండవది రాజ్యము, పితృస్వామ్యాన్ని బలపరిచే రాజ్యము. రెండో రాజ్యం మీద తిరుగుబాటు చేసింది కన్యక. కన్యక ఏం చేసింది? ఇంట్లో పూర్ణమ్మని ఇంకా తండ్రే బాధ పెట్టాడు, కానీ కన్యకని రాజే చెట్టబెడతానండి. కన్యక తెలుసు కదా, కన్యకని రాజు నడివీధిలో అత్యాచారం చేయబోయాడు. రాజు అత్యాచారం చేయబోతే ఎవరు రక్షించగలుగుతారు? రక్షణ ఎక్కడుంటుంది అంటే, ఒక రాజ్యమే స్త్రీల మీద, మీరు చూస్తున్నారు కొన్ని దేశాల్లో, ఆఫ్ఘనిస్తాన్ లాంటి చోట్ల స్త్రీల మీద అణచివేతలకు కారణం రాజ్యమే అవుతుంది, ప్రభుత్వమే అవుతుంది. ప్రభుత్వమే నువ్వు ఇలా మేలు ముసుగు ఇలా వేసుకుని ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు చదువుకోవడానికి వీల్లేదు, నువ్వు బయటికి రావడానికి వీల్లేదని ఆంక్ష విధించినప్పుడు స్త్రీలు స్వేచ్ఛ కోసం ఎవరిని అడుగుతారు? ఎవరి దగ్గరికి వెళ్తారు చెప్పండి? మనకి ఎంత స్వేచ్ఛగా ఉన్నటువంటి సమాజంలో ఉన్నాం ఇవాళ మనం. కానీ 100 ఏళ్ల క్రితం ఇలా లేదు. ఆడవాళ్ళు భర్త పోతే తప్పకుండా గుండు చేయించుకోవాలి, జుట్టు పెట్టుకోవడానికి వీల్లేదు, నెత్తి మీద ముసుగేసుకోవాలి. ఇది సాంప్రదాయం ముసుగులో రాజ్యం నిర్ణయించింది. అట్లాగే రాజ్యం ఏం చేసింది? కన్యక మీద రాజు చెట్టపట్టబోయాడు. అప్పుడు ఏం చేయాలి? స్త్రీలు ఏం చేస్తారు? రాజ్యమే అట్లా చేస్తే. అక్కడ కూడా కన్యక ఏం చేసింది? ఒక తిరుగుబాటు చేసింది. అందరూ చూస్తుండగానే ఆ మధ్యలో, నగర మధ్యలో చితి ఏర్పాటు చేసుకుని, నువ్వు నన్ను చెట్టపట్టాలనుకుంటున్నావా, రా అయితే అని పిలిచి అగ్నిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి అక్కడ ఏం చేశారంటే ఆయన పితృస్వామ్య వ్యవస్థ మీద, అణిచిపించే రాజ్యం మీద వీళ్ళిద్దరూ తిరుగుబాటు చేశారని చెప్పడానికి పూర్ణమ్మ కథని, కన్యక కథని, 2 కథలు, ఆ 2 కథలు తీసుకోవడానికి కారణం అది. ఇంకా చాలా కథలు ఉండగా అన్ని కథలు మాని ఈ 2 కథలు ఎందుకు తీసుకున్నారంటే, ఆ 2 వ్యవస్థల మీద తిరుగుబాటు చేసినటువంటి స్త్రీలు చెప్పడం ఆయన ఉద్దేశం. ఈ కవితల్లో నేను ఈ ఇద్దరిని కూడా చెప్పడం చాలా ఇష్టం నాకు. ఆ కవితలు 2 ఇష్టం. సరే, మీకు నాటకం మీద కొన్ని మాటలు చెప్పాను, కవితల గురించి కొన్ని మాటలు చెప్పాను, ఇక కథల గురించి 2 మాటలు చెప్తాను. గురజాడప్పారావు గారు ఏం చెప్పారంటే, స్త్రీ, ఆధునిక స్త్రీ చరిత్రను తిరగరాస్తుంది అన్నారు. మీరు విన్నారు ఈ మాట. ఎట్లా తిరగరాస్తుంది? చరిత్ర ఎలా ఉంది, ఎలా తిరగరాస్తుంది? ఇప్పుడు చెప్పాను కదా, పితృస్వామ్యానికి, రాజ్యానికి, వాటి అణిచివేతలని ఎదిరించినటువంటి కథలు చెప్పి ఎలా తిరగరాస్తుందో చూపించారు. ఒక మధురవాణిని చూపించారు. అంటే ఆవేళ పితృస్వామ్య వ్యవస్థ కింద, పితృస్వామ్య వ్యవస్థ తెలుసు కదా, మీరు చాలాసార్లు విన్నారు కదా, ఇంట్లో తండ్రిదే పెత్తనం, మాట్లాడటానికి వీల్లేదు. ఆ వ్యవస్థలో ఆడవాళ్ళు ఎలా ఉన్నారు? ఒక బుచ్చమ్మలాగా ఉన్నారు. బుచ్చమ్మ అంటే కన్యాశుల్కంలో భర్త పోయినటువంటి ఒక వితంతు, చిన్న యువతి. ఆమె తల్లి వెంకమ్మ, ఆమెకు నోట్లో నాలుక ఉండదు, మాట్లాడలేదు. వాళ్ళ యజమాని అగ్నిహోత్రావధానులు, ఆయన ఎంత చెప్తే అంత. ఆ లుబ్ధావధానులు కూతురు ఉంటుంది మీనాక్షి, ఆమెకు దారి లేదు. ఆమె అక్రమంగా ఆమెకు తోచినట్టుగా జీవిస్తుందే కానీ ధైర్యంగా మాట్లాడడానికి లేదు. ఇక నోరు ఉన్నటువంటి ఒక పాత్ర ఉంటుంది, పూటకోళ్ళమ్మ, ఆమె నోరు పెట్టుకుని పడుతుంది. అంటే పితృస్వామ్య సమాజం ఆడవాళ్ళని ఇలాగ తొక్కిపెట్టి ఉంచింది.
ఈ పితృస్వామ్య సమాజం తాలూకు అణచివేత లేకుండా స్వేచ్ఛగా ఉన్న స్త్రీలు ఎలా ఉంటారు అంటే భర్త కానీ తండ్రి కానీ వాళ్ళ అధీనంలో ఉంచుకుని వాళ్ళు చెప్పినట్టే వినాలి అనే సమాజం లేకుండా స్త్రీలు స్వతంత్రంగా ఆలోచించగలిగి మీరు తెలుగమ్మలో చేరాలి అంటే మీ ఇష్టం చేరండి అనేలాంటి కుటుంబం తండ్రి ఉండే వ్యవస్థ ఉంటే ఎలా ఉంటారు పిల్లలు. దానికి ఉదాహరణగా మధురవాణిని చూపించాడనమాట. స్వేచ్ఛగా ఉంటే ఎలా ఉంటారు వాళ్ళు, ఎలా వికసిస్తారు అని చెప్పడానికి ఆమెను చూపించాడు. అలాగా మనకి 2 కథలు ఉంటాయి. ఒక కథ దిద్దుబాటు కథ, ఇందాక చెప్పారు కదా మొదటి కథ అని, 1910లో వచ్చిన మొదటి కథ దిద్దుబాటు కథ అని మొన్నటిదాకా చెప్తూ వచ్చారు. ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే 1903లోనే బండారు అచ్చమామ గారు రాసిన శ్రీ విద్య కథ ఒకటి మొదటి కథ అన్నారు. సరే, అది మీ తెలుగు విద్యార్థులుగా మీకు అది ఒక పరిశోధనాంశం. అయితే దిద్దుబాటు మొదటిదా తర్వాతదా పక్కన పెడదాము. దిద్దుబాటు కథలో ఒక అద్భుతమైనటువంటి పాత్రని, చిన్న కథ అది, మీరు ఎక్కువ టైం పట్టదు, మీరు చదివే ఉంటే సరే, లేకపోతే చదవండి. కమలిని అనే పాత్ర, మరి మీ పేరేమిటి అనే కథ ఉంటుంది. దాంట్లో నాంచారమ్మ అనే ఒక పాత్ర. ఈ 2 పాత్రలు కనుక చదివితే మనకి ఏమర్థమవుతుందంటే 1907లో కన్యాశుల్కంలో ఇళ్లల్లో మగ్గిపోయినటువంటి స్త్రీల నుంచి 1910 నాటికి ఎలాంటి స్త్రీలను ఆయన కనుగొన్నారు, లేకపోతే ఎలాగ స్త్రీలు ఉంటే ఇలా ఉంటారు అని చెప్పారో మనకు తెలుస్తుంది. ఆ దిద్దుబాటు కథలో, దిద్దుబాటు అంటే ఏంటి చెప్పండి? దిద్దుబాటు అంటే ఇంగ్లీష్లో చెప్తారు కరెక్షన్ అని, దిద్దుకోవటం. ఇల్లు దిద్దుకోవడానికి ఆడవాళ్ళకి ఏం కావాలి, భర్తని దారిలో పెట్టుకోవడానికి ఆడవాళ్ళకి ఏం కావాలి అంటే చదువు కావాలి. ఆయన చెప్పింది అది. అతను ఆ రోజుల్లో ఈ వేశ్యాలోలత్వం ఎక్కువగా ఉంటే భర్త ఆ వేశ్యాగృహానికి, వేశ్యలు అంటే వాళ్ళు మామూలు వేశ్యలు కాదు, వాళ్ళకి సంగీతం వచ్చు, సాహిత్యం చదువుకుంటారు, అన్ని కళల్లోనూ ప్రావీణ్యం ఉంటుంది. అలాంటి వేశ్య దగ్గరికి ఏ సంగీత గదికో వెళ్ళిపోతూ ఉంటాడు భర్త. ఈమె చూసి 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 గొడవ పెట్టుకోదు, దెబ్బలాడదు, ఒక ఉత్తరం రాసి పెడుతుంది. వచ్చి చూసుకుంటాడు, ఇంట్లో ఎవరు ఉండరో ఆ ఉత్తరం చూసుకుంటాడు. నేను ఇంక మిమ్మల్ని బాధ పెట్టి తెచ్చుకోలేదు, మీరు నా వల్ల అబద్ధాలు ఆడుతున్నారు, నా వల్ల ఆలస్యంగా వస్తున్నారు ఇంటికి, నాకు భయపడి చెప్పలేక, కాబట్టి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను, మీరు స్వేచ్ఛగా ఉండొచ్చు అని ఆ ఉత్తరంలో నిందలేదు, తిట్టలేవు, ఏం లేవు, కానీ నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నానండి అంటే కంగారు పడ్డాడు. అయ్యయ్యో అలాగే వెళ్ళిపోతే ఎలాగా, అసలు చదువుకున్నటువంటి స్త్రీ అంటే ఎంత గొప్పది, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యద్భుతమైన విషయాల్లో చదువుకున్నటువంటి స్త్రీ అనేటటువంటి చాలా గొప్ప విషయాన్ని రాస్తారు గుర్రగడపారావు గారు. దాంట్లో అతను చాలా పశ్చాత్తాపడతాడు. అరే ఇలా జరిగింది ఏంటి, ఇలా వెళ్ళిపోయింది ఏంటని ఆ పనివాడితో కలిసి ఎలాగరా వెళ్ళి తీసుకురా, బతిమాలు తీసుకురా, ఆవిడ వెళ్ళిపోతే ఎలాగా అని అతని పశ్చాత్తాపాన్ని అతని నోట వెంటే విన్న తర్వాత ఏం జరిగిందిట, మంచం కింద నుంచి కలకల నవ్వులు, ఈ కరకంకణాల ధ్వని వినిపించింది అని కథ అయిపోతుంది. అంటే ఈ కథలో ఏం చెప్తారంటే ఆమె చదువుకున్నటువంటి స్త్రీ కావడం వల్ల భర్తని అలాగే దిద్దుకోగలిగింది. అది 100 ఏళ్ల క్రితం రాసిన కథ. కానీ ఇప్పుడు చదువుకున్నటువంటి స్త్రీలు ఆ విధంగా భర్తల్ని దిద్దుకోగలుగుతున్నారా? ఇవాళకి ఈ కథ తాలూకు అవసరం ఏమిటి? చదువుకున్నంత మాత్రాన భర్తల్ని దారిలో పెట్టుకోవడం కానీ, పోనీ వాళ్ళు సవ్యమైన దారిలో ఉండటం కానీ చేస్తున్నారా అన్న ప్రశ్న ఒకటి వస్తుంది. కాబట్టి నేనేం చెప్తానంటే దిద్దుబాటు కథ గురించి, దిద్దుబాటు కథలో గురజాడప్పారావు గారు చెప్పిన కమలిని చదువుకోవడం ఒక్కటే కాదు, చదువుకున్నందువల్ల ఆమె నేర్చుకున్నవి ఏమిటి అంటే చదువు నుంచి ఏదైనా ఒక సమస్యని ఎదుర్కొనే శక్తి మొదట నేర్చుకుంది. రెండవది అవతల వ్యక్తిని దూషించకుండా, అవతల వ్యక్తి మీద నిందలు వేయకుండా తన దారికి తెచ్చుకునేటటువంటి ఒక యుక్తిని ఆమె అందులో ప్రదర్శిస్తుంది. అలాగే అవతలి వ్యక్తి పట్ల తప్పులు చేసినా సరే ఒక కోపంతో కానీ, శిక్షించాలనే ఉద్దేశంతో కానీ లేకపోవటం అన్నది ఒకటి కనిపిస్తుంది. గమనించండి, ఇవి చదువు వల్ల రావాల్సిన లక్షణాలు. ఈ చదువు వల్ల రావాల్సిన ఏ లక్షణాలు అయితే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ, ఆడవాళ్ళు ఎక్కువ చదువుకోలేదు కాబట్టి ఆడవాళ్ళని ఉద్దేశించి చెప్పారు. ఈ చదువు వల్ల రావాల్సినటువంటి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అవన్నీ కమలినిలో ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా చదువు వల్ల రావాల్సిన ఆ లక్షణాలన్నీ కూడా ఆడవాళ్ళు తెచ్చుకోవాలి అని ఇవాళ మళ్ళీ ఈ కథ చెప్పుకోవాలి. కమలిని ఎందుకు ఉదాహరణగా పెట్టుకోవాలంటే, భర్త తప్పు చేస్తే కమలినిలాగా ఓపిక పట్టడం, దారికి తెచ్చుకోవడానికి యుక్తిని ప్రదర్శించడం, అవతల వ్యక్తి మీద తప్పు పట్టి కోపం తెచ్చుకుని లేకపోతే ద్వేషించేటటువంటి హృదయ స్థితి లేకుండా సౌహృదయంతో ఉండటం, ఇవన్నీ ఉంటేనే
దిద్దుబాటు చేయగలుగుతారు అన్నది నాకు ఆ కమలిని దిద్దుబాటు కథలో కనిపిస్తుంది. అమ్మ మీరు నేను చెప్పిన కథలు ఒకసారి మీ లైబ్రరీలో ఉంటే చదవండి. ఇక మీ పేరేమిటి కథ ఉంటుంది. మీ పేరేమిటి కథ అంతా నేను చెప్పాను, పెద్ద కథ అది. 2 మతాలకు సంబంధించినటువంటి గొడవ జరుగుతూ ఉంటుంది. ఒక పక్క వైష్ణవము, ఒక పక్క శైవము. ఒక ఊళ్ళో శైవ మతానికి సంబంధించిన భక్తులు ఉంటారు, వైష్ణవానికి సంబంధించిన భక్తులు ఉంటారు. అందులో దొంగ భక్తులు చాలామంది ఉంటారు, మంచి భక్తులు కొద్దిమందే ఉంటారు. వీళ్ళు ఆ ఊళ్ళో ఉన్న ధనవంతుడిని తమ వైపు తిప్పుకోవాలని ఒకళ్ళు, తమ వైపు తిప్పుకోవాలని ఒకళ్ళు గొడవ పడుతూ ఉంటారు. ఈ సందర్భంగా శైవులు ఆ చాలా ధనవంతులైనటువంటి ఊళ్ళో ప్రముఖమైన వ్యక్తిని తమ వైపు తిప్పుకోవడానికి అగ్నిగుండంలో నడుస్తామని చెప్తారు. వాళ్ళు అగ్నిగుండంలో నడుస్తారే కానీ వైష్ణవులు నడవలేరు. వైష్ణవులు కూడా నడవాలని వాళ్ళంతా సభ పెట్టుకుని మాట్లాడుతూ ఆ వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఒక పూజారి ఒక ఆయన ఉంటాడు, చాలా ఉత్తముడైన. ఆయన కొడుకు పనికి మాలినవాడు, ఆయన చాలా ఉత్తముడు. ఆ కొడుకు కృష్ణమాచార్యులు భార్య ఉంటుంది నాంచారమ్మ. ఆవిడ గురించి చెప్పడం కోసం కథ చెప్తున్నాను. ఈ నాంచారమ్మ అనే ఆమె చాలా బాగా చదువుకుందంటాడు. ఆయన సంస్కృతం చదువుకుంది, తెలుగు సాహిత్యం చదువుకుంది, బాగా చదువుకుంది. చదువుతో పాటు గురజాడ అప్పారావు గారు చెప్పేది ఏమిటి అంటే, చదువు కూడా విజ్ఞత రావాలి, చదువుకున్నందుకు చదువు కూడా సాధికారత రావాలి, చదువు కూడా ప్రేమించే లక్షణం రావాలి. ఇవన్నీ కూడా నాంచారమ్మలో కనిపిస్తాయి. వాళ్ళంతా రాత్రి కూర్చున్నారట వైష్ణవులంతాను. నేను అగ్నిగుండంలోంచి నువ్వు నడు అంటే నువ్వు నడు అని ఒక్కొక్కడికి చెప్తున్నారట. ఎవరు నడుస్తారు అగ్నిలోంచి? శైవులంటే నడుస్తారు, వామాచారం కాబట్టి నడుస్తారు, అందరూ నడవరని వీళ్ళు చెప్తున్నారు. అయినా సరే ఆ ఊళ్ళో ఉన్నటువంటి పామరజనం అంతా వింటలేదు. ఆ పెద్ద ఆయన పాపం తీసుకొచ్చి ఆ కృష్ణమాచార్యులతో అంటే ఆయన నడవమంటున్నారు. ఆయన అర్థం చెప్తున్నాడు, ఇలా కాదర్రా, ఇది మన పద్ధతి కాదు ఇదని చెప్తున్నా వాళ్ళు వింటలేదు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? నా కళ్ళ ముందు కనిపిస్తుంది ఆ దృశ్యం ఆ కథలో. ఆ చెట్టు వెనక నుంచి చీకటి రాత్రి, చెట్టు వెనక నుంచి ఒక చేతిలో ఒక దిబ్బెట, ఒక చేతిలో ఒక సూరకత్తి, అంటే చురకత్తి అంటాం కదా, పట్టుకుని ఆ ఉంగరా జుట్టు గాలికి ఎగురుతూ ఉండగా ఒక వ్యక్తి బయటకు వచ్చింది. ఆమె నాంచారమ్మ, కృష్ణమాచార్యులు భార్య, ఆయన కోడలు. ఆమెను చూడగానే అందరూ అలా నిరుత్తరులు అయిపోయారు. అప్పుడు ఆమె అడిగింది, ఏంటిది, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ ముసలాయిని తీసుకొచ్చి మీరు అగ్ని మీద నడిపిస్తారా? మరి ఆయనే నడవాలమ్మా అంటే, నువ్వెందుకు నడవకూడదు, మీరేలా నడవరాదు అని అడుగుతుంది, నీవేలా నడవరాదు అని అడుగుతుంది ఆ పెద్దాన్ని పట్టుకుని. అప్పుడు మొత్తానికి ఆ మొత్తం గొడవని కూడా ఆమె సర్దుబాటు చేస్తుంది. ఆ గొడవని సర్దుబాటు చేసినటువంటి పద్ధతి ఎలా ఉంది, ఆమె ఎలా మాట్లాడింది, అసలు ఇది ఏ ఆచారం, ఇది ఎవరు చేసేది, ఎందుకు చెయ్యాలి, ఈ గొడవ ఎందుకు వచ్చింది, ఇదంతా వాళ్ళకి వివరించి చెప్తుంది. ఈ వివరించి చెప్పడం వెనకాల నాంచారమ్మ తాలూకు ఆమె చదువు, ఆమె జ్ఞానం, ఆమె వైదుష్యం, వీటన్నింటితో పాటు మనం ముందు చెప్పుకున్నాం కదా, ఎదుటి వాళ్ళల్లో ఉండే మంచిని యువతలకి తీసే లక్షణం, ప్రేమించే లక్షణం, ఇవన్నీ మనకి నాంచారమ్మలో మూర్తిభవించి కనిపించేలాగా గురజాడ అప్పారావు గారు. నాకు ఏమనిపించిందంటే, కన్యకని పూర్ణమని రాసినటువంటి గురజాడ అప్పారావు గారు, సరే ఆయన ఒక పోరాటాన్ని చెప్పారు. ఒక వెంకమ్మని బుచ్చమ్మని గురించి రాసిన గురజాడ అప్పారావు గారు 15 ఏళ్ల తర్వాత ఇలాంటి నాంచారమ్మ లాంటి పాత్రని సృష్టించారంటే చూసుంటారు ఆయన. అలాంటి వాళ్ళని అలా చదువుకుని, అలాగా చదువు వల్ల సంపాదించుకున్నటువంటి ఈ సుగుణాలతో ఉన్నటువంటి పాత్రలు చూసుంటారు. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, పీర్ సాహిబ్ని పిలుస్తుంది, వాళ్ళలో పీర్ సాహిబ్ ఉంటాడు, పీర్ సాహిబ్ ఇలా రా అంటుంది, వస్తాడు. ఏమ్మా ఏంటంటే, నువ్వు నడవగలవు కదా నిప్పుల మీద, నడవగలంటాడు. అప్పుడు ఆమె వాళ్ళ చేత నిప్పుల మీద నడిచేలాగా చేసి ఆ శైవులకి తిరిగి సమాధానం చెప్పాలంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక మార్గాన్ని ఆమె ఏర్పాటు చేసి, ఒక పథకాన్ని మర్నాడు నడిపించి ఆ సమస్యను పరిష్కారం చేస్తుంది. అంటే ఒక ప్రాణాంతకమైనటువంటి సమస్య అది. ఆ సమస్యని పరిష్కారం చేసే పరిస్థితుల్లో భర్త అట మీదకి ఎక్కి కూర్చున్నట్టు భయపడి పారిపోయే కృష్ణమాచార్యులు. అది పరిష్కారం చేసింది. పరిష్కారం చేసిన తర్వాత కూడా నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, వెళుతూ ఉంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే ఆ కృష్ణమాచార్యులు ఎదురొస్తే చిరునవ్వు నవ్విందిట. భర్త చేతకాని వాడైనా సరే, ఆమె ఇంత సమర్థురాలైనా సరే, అతన్ని ప్రేమతోటో దయతోటో వదిలిపెట్టింది అన్న అంశం నాకు భలే ఆశ్చర్యంగా అనిపించింది అన్నమాట. అంటే అది ఆమె తాలూకు ఒక పరిపూర్ణమైనటువంటి పరిస్థితిని ఆ భర్తను త్యజించలేదు, వీడు చేతకాని వాడు అనలేదు. ఆమె దయాగుణానికి ఒక పరాకాష్ఠలాగా అనిపించింది. ఇలాగా కథల్లో కమలిని, నాంచారమ్మ పాత్రలు అవి మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన పాత్రలు, మనని ఇన్స్పైర్ చేసే పాత్రలు, మనని ఉత్సాహపరిచే పాత్రలు, మనకి కొత్త జీవితాన్ని ఇచ్చే పాత్రలు. అలాంటి పాత్రల్ని
సృష్టించారు గురజాడ అప్పారావు గారు. నిజానికి చూసే ఉంటారు, ఆయన చూసిన వాళ్ళని మన ముందుకు తీసుకొచ్చారు. మనలో కూడా ఇప్పుడు అటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ సమాజాన్ని ఎప్పటికైనా ఉద్ధరించగలిగిన వాళ్ళు స్త్రీలేని ఆయన ఉద్దేశం. నాకు నాంచారమ్మ గురించి నేను మళ్ళీ మొన్న ఒకసారి కథ చదివాను, దగ్గరికి వస్తున్నానని. మీ పేరేమిటి కథ చదివాను, నాకు ఒళ్ళు గగురు వచ్చిందనమాట. ఆ నాంచారమ్మ ప్రవేశం ఒకసారి చదవగానే నిజంగానే ఈ సమాజాన్ని ఎప్పటికైనా ఉద్ధరించగలిగిన వాళ్ళు, సవ్యంగా పెట్టగలిగిన వాళ్ళు స్త్రీలు మాత్రమే అని సంపూర్ణంగా నమ్మారు గురజాడ అప్పారావు గారు. ఆయన అటువంటి గొప్ప నమ్మకాన్ని, భరోసాని మన మీద పెట్టినప్పుడు మనం ఎలా ఉండాలి? ఇది ఇవాళ మనం గురజాడ అప్పారావు గారి నేను జన్మదినమే అంటున్నాను, వర్ధంతి జయంతి సందర్భంగా మనం అందరం ఆలోచించుకోవాల్సిన మాట. మనం అంటే మనమే కాదు, స్త్రీజాతి అంతా ఆలోచించుకోవాల్సిన మాట. మనం మహాకవులు లేకపోతే సంస్కర్తలు, స్త్రీల కోసం వాళ్ళు, స్త్రీలకు శరీరం ఉంది, దానికి వ్యాయామం కావాలి, స్త్రీలకి మెదడు ఉంది, దానికి ఆలోచించేటటువంటి పరిస్థితి కల్పించాలి, వాళ్ళకి మనసు ఉంది, హృదయం ఉంది, అనుభూతి ఇవ్వాలి అని గుడిపాటి వెంకటచలం గారు చెప్పారు. ఇలాగ ఆలోచించినటువంటి స్త్రీల కోసం వాళ్ళు, ఈ దెబ్బలన్నీ వాళ్ళు తిన్నవాళ్ళు మన కోసం ముందే, వాళ్ళు చూపించిన దారి ఏదైతే ఉందో, వాళ్ళు మన మీద ఏ భరోసా అయితే పెట్టారో మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి, మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, మనం ఏం మారాలి, ముందు మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మంచిగా చేయడానికి ఏం చేయాలి, ప్రేమించడానికి ఏం చేయాలి, లేకపోతే ఈ గ్లోబల్ నాగరికతలో మన బాధ్యత ఏంటి, పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచింపచేస్తారు. మళ్ళీ 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 చదువుకోవాల్సినటువంటి పుస్తకాలు ఆయనవి, మళ్ళీ 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 ఆలోచించవలసిన పుస్తకాలు ఆయనవి. ఈ సందర్భంగా నాకు మళ్ళీ ఒకసారి ఆయన గురించి తలుచుకొని, ఆయన సృష్టించిన స్త్రీ పాత్రలను తలుచుకుని మళ్ళీ నేను ఒక కొత్త ఉత్తేజాన్ని పొందాను. అలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ యూనివర్సిటీకి, ఈ తెలుగు శాఖకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా గోపాలకృష్ణ గారికి, వారి భార్య అరుణ గారికి నేను కూడా మీ కుటుంబంలో వ్యక్తిని చెప్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సెలవు.